ఉద్దేశంతో ఈ సభను నిర్వహిస్తున్నటువంటి ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నా గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించిన నా గిరిజన సోదరులకు, రఘువీర్ గారి గెలుపులో అత్యంత కీలక పోషించిన నా ఆదివాసీ సోదరులకు సభాముఖంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని లీడర్లుగా తీర్చిదిద్దిన మీ అందరికీ, ఇప్పుడు లీడర్లుగా మీరు మా వెన్నంటే కాదు ముందుండి నడిపించాలి సమాజాన్ని అన్న ఉద్దేశంతో ఈ ఏదైతే ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నామో అందులో పాల్గొనేందుకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ముందు రానున్న కాలంలో కేవలం గతాన్ని నెవరేసుకుంటే మన రిజర్వేషన్ల గురించి కానీ లేకపోతే అటవీ హక్కుల చట్టం గురించి కానీ వీటి గురించి మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని గుర్తు తెచ్చుకుంటాం. కానీ ఈ రిజర్వేషన్ల వల్ల కానీ అటవీ హక్కుల చట్టం వల్ల మీకు దొరికిన భూమి వల్ల కానీ మీకు ఏ విధంగానైతే లాభపడ్డారో ఇప్పుడు మీరు కేవలం ఈ ఉద్యోగాల కోసం వీటి గురించి కాకుండా రాజకీయ అవకాశాల్లో కూడా మీరందరూ ముందంటూ ఉండి ఈ సమాజాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో ఈ సభను నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొనేందుకు వచ్చిన మీరందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మరొకసారి బెల్లియా నాయక్ గారికి కూడా ఇది నా కాన్స్టిట్యున్సీలో జరగడం చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఇక్కడ మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ఏదున్నా కూడా మీరు నన్ను సంప్రదించండి, తప్పకుండా మీ దగ్గర తీసుకుని చేసుకుంటూ ఈ సభను మంచిగా నిర్వహించాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిజంగా ఇందాక తమ్ముడు జయవీర్ చెప్పినట్టు ఈ కార్యక్రమం నాగార్జున సాగర్ లో జరగడం ఆదివాసీ గిరిజన యువకుల్ని కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే ఎప్పటి నుంచి వెన్నంటి ఉన్నారో అలాగే ముందుండి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలలో అధికారంలో తెచ్చేదానికి మీ అందరినీ సమాయత్తం చేసే ఈ సమావేశం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం. ఇందాక తమ్ముడు చెప్పినట్టు బిల్లా గారు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు, వారి రోజులు ఇక్కడ ఉంటున్నారు. ఏదున్నా కానీ తమ్ముడు దృష్టికి కానీ నా దృష్టి కానీ ఏది తీసుకొని వచ్చినా కానీ ఇక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా మేము తీసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతే ఇందాక తమ్ముడు చెప్పాడు, ఒక్క జయవీర్ విజయంలో నాకు వచ్చిన మెజార్టీలో కాదు 100% మంది గిరిజనులు, ఆదివాసీలు, లంబాడీలు కాంగ్రెస్ పార్టీతో వెళ్ళినట్టుగా మనం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చాం. నిజంగా ఒక వెన్నుముకలాగా గిరిజనులందరూ కూడా వెన్నంటి ఉంటే అలాగే కాంగ్రెస్ పార్టీకి గిరిజనుల్ని ఆదివాసీల్ని ఇంకా దగ్గరికి చేయాలి వెన్నంటి ఉంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అధికారంలోకి వస్తుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసి అలాగే కాబట్టి ఈ వారం రోజుల ట్రైనింగ్ కి నేను ఇక్కడ నిజంగా ఏర్పాటు చేయడం బెల్లియా నాయక్ గారికి చేతులు జోడించిన అవసరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మంచి వక్తలు ఉన్నారు. వారం రోజుల పాటు ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ కావటం ఎంతో సంతోషదాయకం. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మన లోకల్ నాయకులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మీరు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందియాలని మీ అందరికీ జోడించిన సీనియర్లంత మంత్రులుగా సంవత్సరం కాలం పాటు ప్రజా కార్యక్రమాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఆదివాసులు అనేది కాంగ్రెస్ సంపద, కాంగ్రెస్ పార్టీలో భాగం. కొన్నిసార్లు అటుపోయినా ఇటుపోయినా బట్ పర్మనెంట్ గా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆస్తిగానే మేము పరిగణిస్తాము. దాని కారణంగా ఇవాళ ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ పెట్టి రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం ఆహ్వానించారు. ముఖ్యంగా ఈ జాతుల కోసం కాంగ్రెస్లు పాటుపడుతున్న తీరుని వివరించేందుకు పెద్దలంతా వచ్చినారు. నేను చేసిన భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు 9,000 కిలోమీటర్లు, ఆషామాషి కాదు, 9,000 కిలోమీటర్లు తిరగడం. యాత్ర అంటే యాత్ర కాదు, యాత్రలో అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకోవడం, ఎంతో మంది సలహాలు సూచనలు తీసుకోవడం, చాలా చోట్ల ప్రజల నుంచి వచ్చినటువంటి ఆక్రందనలు, ఆక్రోశాలు, దుఃఖాన్ని వారు అర్థం చేసుకోవడమే భారత్ జోడో యాత్ర. ఆ యాత్ర ఒకే సమయంలో వారు నేర్చుకున్న పాఠాలను కూడా ఒక రూపంలో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం కుల సెన్సస్, కాస్ట్ సెన్సస్. ఆషామాషి కాదు, రాహుల్ గాంధీ గారి గల ఈ దేశంలో కాస్ట్ సెన్సస్ కి శ్రీకారం చుట్టినారంటే
చిన్న విషయం కాదు. వారి నినాదం इस देश में जिसकी जितनी आबादी है उनकी उतनी भागीदारी. ఎవరంటారంటే ఎంత ధైర్యం ఉంటే ఆ స్లోగన్ తీసుకోవాలి. తీసుకోవడమే కాదు, తీసుకున్న మరుక్షణం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక అగ్రవర్ణ చెంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ క్యాబినెట్లో చర్చించి జీవోగా తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరిపి యాక్ట్గా తీసుకొచ్చి కుల సర్వే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. యావత్ దేశానికి సిడబ్ల్యూ సమావేశంలో సిడబ్ల్యూ పాల్గొన్న పెద్దలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. 97% వల్ల కుల సర్వే జరిగింది. ఆ కుల సర్వే బయటకు వచ్చి ఇది దేశానికి ఒక ఎగ్జాంపుల్గా మారి యావత్ దేశంలో ఇది ఇంప్లిమెంట్ అవుతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాకుండా బీసీలో కూడా ఒక సువర్ణ అవకాశం వచ్చే అవకాశం ఉంది. అది కేవలం రాహుల్ గాంధీ వల్లే అవుతా ఉంది. ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి అణగారి వర్గాల కోసం తాపత్రయపడింది, పనిచేసింది, యాక్ట్ తీసుకొచ్చింది, వారి జీవితాలు బాగు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర, ఎవ్వరు కాదని లేదు. ఇవాళ దేశంలో పరిపాలన చూస్తూ ఉన్నాం. స్వాతంత్ర ఉద్యమంలో ఏమాత్రం భాగస్వామి లేనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశాన్ని పాలిస్తా ఉంది. ఏం చేస్తా ఉంది పాలిస్తూ? ఈ ట్రైబల్ రైట్స్ ని కాలరాస్తా ఉంది. ట్రైబల్స్ కి దక్కాల్సినటువంటి సంపద, నేచురల్ రిసోర్స్ అంతా కూడా డిస్మెంటల్ చేస్తా ఉంది. అదాని అంబానీ లాంటి పెత్తందారి యొక్క చేతుల్లోకి ఈ సంపదని కూడదలుస్తా ఉంది. ఇవాళ జార్ఖండ్ లో, ఛత్తీస్గఢ్ లో జరుగుతుంది. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్? Modi government is dismantling the rights of tribals, making way for Adani and Ambani to fetch the natural resources. జాతీయ న్యాచురల్ సంపదని మరి సంపన్న వర్గాల చేతుల్లోకి తీసుకునే రకంగా యాక్ట్ చేస్తా ఉంది. ట్రైబల్ యాక్ట్ ని కాలరాస్తా ఉంది. తద్వారా ట్రైబల్స్ చెందినటువంటి న్యాచురల్ రిసోర్సెస్, భగవంతుడు ఇచ్చిన సంపద అంతా కూడా కొందరు సంపన్న చేతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. जिंदगी बदल होता है और ये जिंदगी बदलने का काम यहाँ से ट्रेनिंग मिलने के बाद आप लोग सीधा जाके बात कीजिएगा. सबसे सब कुछ जानकारी मिलने के बाद आप लोग सब डिस्कशन में हिस्सा लीजिएगा और तेलंगाना में एक सक्षम आदिवासी लीडर यहाँ तो बैठे हैं, बलराम जी यहाँ बैठे हैं, बेलिया नायक जी यहाँ बैठे हैं, बालू नायक जी, लेकिन इन लोगों से नहीं. जैसे बेलिया नायक जी ने कहा, आदिवासी में सबसे पिछड़ा हुआ जो लोग हैं उनको भी आगे सबको. अब गौंड और लंबारा की लड़ाई नहीं है यहाँ पे, ये हम लोग लड़ाई लगाते. कोई आदिवासी में लड़ाई नहीं है, सब समान. और आदिवासी से उच्च वर्ग के लोग में भी कोई अंतर नहीं है, सब समान. हम लोग कांग्रेस पार्टी यही मानते हैं, हमारे लीडर राहुल गांधी जी, खारगे जी यही बात करते हैं. आज मनमोहन सिंह जी हमारे बीच में नहीं है, लेकिन वो भी यही बात करते हैं. तो ये कांग्रेस पार्टी का सोच है, ये कांग्रेस पार्टी का विचार है. और इस सोच, विचार और आदर्श आप लोग साथ रहिए, जोड़ के रहिए, जम के रहिए. और जो शिक्षा यहाँ से मिलेगा वो शिक्षा लेके आप लोग जिंदगी में आगे बढ़िए. और पॉलिटिक्स में, राजनीति में अगर आना चाहते हैं तो आप लोगों के लिए जगह तैयार कीजिए. धन्यवाद. जय हिंद, जोहार. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.